మళ్ళీ వాడికి అప్పచెప్పావా? ప్రతి సంవత్సరం వాడే కొంటున్నాడుగా. ఈ సంవత్సరమైనా మనం కొందాం అనుకున్నాం. అబ్బా, బావే కావాలని నేను తీసుకొస్తానని చెప్పాడు నాన్న. నా దగ్గర సామాన్ తీసుకొస్తానని చెప్పాడు. అయినా బాబు నీకు చెల్లాయి పుట్టినరోజు అంటే ఎక్కడ లేని డబ్బులు ఖర్చు పెడతారు. నా పుట్టినరోజు అనేసరికి ₹1 కూడా ఖర్చు పెట్టరు, ఒక్క చాక్లెట్ కూడా కొనేవారు. అది నీకంటే చిన్నదిరా. అయినా పుట్టింట్లో జరిగే సరదాలు సంబరాలు అత్తవారి ఇంట్లో జరిగితే జరగవు. ఎందుకు జరగనా? అది వెళ్ళేదేమి దూరంగా కాదుగా, మన బావిడిగా కాదు. బావ మనకంటే బాగా చూసుకుంటాడు. అయినా నాన్న, మన చెల్లాయి అంటే బావకి చిన్నప్పటి నుండి చచ్చేంత పిచ్చి ప్రేమ నాన్న. అవునురా, లక్ష్మణ్ చాలా మంచివాడు. అందుకే ఈ సంవత్సరం పెళ్లి చేశారు. సరే నాన్న, అయినా చెల్లాయి పుట్టినరోజు అంటే ఆ రోజు మీ ఆనందానికి అడ్డులు లేకుండా పోతే నాన్న. సరేగా నాన్న, చెల్లాయి గిఫ్ట్గా ఏం తీసుకొచ్చారు? నా సంగతి సరే, ఏం తీసుకొచ్చావు? చీర తీసుకొచ్చాను నాన్న. మగవ మనుషులతో వచ్చి అమ్మతనానికి విలువను పెంచి ఆడజన్మకు నిలువెత్తున్న దశమైన చీరను తీసుకొచ్చాను నాన్న. ఏనన్నా చీరే, ఈ చీరేగా ఆడపిల్ల అందానికి అలంకారం. ఇంతకీ నువ్వేం తీసుకొచ్చావో చెప్పనా? నేను తనకి అవసరమని స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఫోనా? ఫోన్ దగ్గర ఆల్రెడీ తన దగ్గర ఫోన్ ఉందిగా. అవునరా, ఇప్పుడున్న ఫోన్లో ర్యామ్ ఏదో తక్కువ ఉందంట. ర్యామ్ ఎక్కువ ఫోన్ ఉంటే తన చదువుకు ఉపయోగమని నాకు చాలా సార్లు. అందుకే ఫోన్ కొనేసాను. దాని మాటలు నమ్మేసి కొనేసాను అనమాట. నాన్న, ఈ స్మార్ట్ ఫోన్లు ఆడపిల్లలు వాడకూడదు నాన్న. వాడికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న.